ఈరోజు డిసెంబర్ 25 అంటే మీకు ఒక చిన్న మనకి ఉన్నదో చెప్తాను. హిందువులకి అందరికీ మ్యాక్సిమం మర్చిపోయి ఉంటారు. ఈవెన్ నేను కూడా 2 years బ్యాక్ మర్చిపోయాను. ఈరోజు మనకి తులసి ఫెస్టివల్. తులసి ఫెస్టివల్ అంటే తులసి వివాహ, అంటే తులసీదేవి శ్రీ విష్ణుమూర్తిని వివాహం చేసుకునే రోజు అనమాట. ఓకే, అయితే ఈ కథ మీకు చెప్తా. తులసి ఫెస్టివల్ అంటే తులసీదేవికి శ్రీ మహావిష్ణువుతో వివాహం జరిగిన రోజు. హిందూ ఫెస్టివల్స్ లో ఇది ఒక మోస్ట్ ఆస్పీషియస్ ఫెస్టివల్. ఇది చాలా ఎలా చెప్పాలి అంటే మనకి ధర్మబద్ధమైన వివాహం అనేది అంటారు చూసారా, అదే తులసీదేవికి శ్రీ మహావిష్ణువుతో వివాహం జరిగిన రోజు అనమాట. అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మ్యారేజ్ డిలేస్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతాయని ఒక నమ్మకం. ఇది నేను చెప్పట్లా, ఇది పురాణాల్లో శాస్త్రాలను బట్టి నేను చెప్తున్నాను. ఇది నేను తెలుసుకున్నా మీకు చెప్తున్నా. తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. మనం గుడ్డిగా మనం వెళ్ళిపోవాలనుకో లైఫ్ మనకు గుడ్డిగా చీకటిగా ఉంటారు. ఈ తులసి పూజ ఎప్పుడు చేస్తారంటే కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి ద్వాదశి రోజు, అంటే యూజువల్లీ కార్తీక మాసం ఎండింగ్ లో చేస్తారు, ఆడవాళ్ళ ఇంట్లో చేస్తారు సేమ్ అలాగే. కానీ పూజ చేసేటప్పుడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 11 సార్లు కానీ చాంటింగ్ 21 సార్లు కానీ చెప్పండి. దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్ని పోయి బాధ మనకు కొంచెం మనశ్శాంతికి కలుగుతుంది. నేను తులసి ఫెస్టివల్ అంటే తులసి వివాహ అంటానంటే ఇది ఒక పెళ్లి అనేది కాదండి. ఇది చెప్తా, భక్తి, ధైర్యం, అలాగే మీకు మంగళం కలిసిన ఒక దివ్య బంధం అనమాట. ఓకే, తులసి మొక్కని పూజించండి అందరూ. అది ఏ రోజు అంటే డిసెంబర్ 25 మన పండగ. ఓకే.